ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలోని మహబూబాబాద్, కే సముద్రం, గూడూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులు కోరారు. ఆయన ప్రభుత్వం ప్రకటించిన మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు చూసుకోవాలని తెలిపారు. మొత్తం మండలంలో ఐకేపీ సెంటర్ అదే విధంగా పిఎస్సిఎస్ లను కలిపి దాదాపు 3,000 మంది రైతులు ఉన్నారు. మన మండలంలో 2,961 మంది రైతులు ఉండగా పోయినసారి పండించినటువంటి ధాన్యం 1,88,025 క్వింటాల్. ఆ పండించిన రైతులకు మొత్తం మన మండలానికే ప్రభుత్వం 42 కోట్ల రూపాయలు వెచ్చించి మీ ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నది. 42 కోట్ల రూపాయలతో మీ ధాన్యం కొని అదే విధంగా 9.9 కోట్ల రూపాయలు మీకు బోనస్ ఇచ్చింది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేదో ఈ డబ్బుతోటి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వేరే దానికి డైవర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. మనం పండించినటువంటి సన్న ధాన్యాలు మన ఇంట్లో ఏదైతే తింటున్నామో పేదవాడు కూడా పండగ పూట వండుకునే సన్న బియ్యం ఏదైతే ఉందో ప్రతి రోజు 3 పూట్ల వాళ్ళ ఇంట్లో ఉడకాలి అని చెప్పేసి ప్రభుత్వం చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో రేషన్ షాప్ వైపు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఎవరన్నా మరీ పేదవాడు ఉంటే 6 కిలోల దుడ్డు బియ్యాన్ని తీసుకుని ఇంట్లో తీసుకొని వండుకునేవాడు. అందులో 70 నుంచి 80% పక్కదారిని మిల్లర్లకు అమ్ముకునేది. ఇటువంటి దుస్థితి రాకూడదు. ప్రతి పేదవాడు, మధ్య తరగతి ప్రతి ఒక్కరు మనిషికి 6 కిలోల సన్న బియ్యం వాళ్ళ ఇంట్లో ఉడకాలి. ప్రభుత్వానికి మంచి